నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. బాలల దినోత్సవం సందర్భంగా కీర్తిశేషులు శ్రీ బెహ్రా వెంకట సుబ్బారావు గారు రచించిన దారి తప్పకు అనే బాలల నవలను చదువుతున్నానండి. ఈ నవల డిసెంబర్ 1983 జూన్లో బాలజ్యోతి మాసపత్రికలో ప్రచురించబడింది. నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నవల ఇది. ఇక నవల మొదలు పెట్టిస్తున్నానండి. అదొక పెద్ద గ్రామం. ప్రభుత్వ ఆసుపత్రి, హై స్కూలు, బీడీఓ ఆఫీసు మొదలైనవన్నీ ఉన్నాయి ఆ ఊళ్ళో. అది ఆ హై స్కూల్లో 9వ తరగతి క్లాస్ రూమ్. ఇంగ్లీష్ మాస్టారు అర్ధ సంవత్సర పరీక్షల ఆన్సర్ పేపర్లతో మొదటి పీరియడ్లో క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టారు. టేబుల్పై ఆన్సర్ పేపర్లకు అట్ట ఉంచి హాజరు పిలవటం మొదలుపెట్టారు. నెంబర్ 10 దగ్గర ఆగిపోయింది. తలెత్తి చూశారు మాస్టారు. రామం ఇంకా రాలేదు సార్, జవాబు చెప్పాడు ఒక విద్యార్థి. ఎప్పుడూ ముందుగానే వచ్చే రామం ఇంకా ఎందుకు రాలేదు అనుకున్నారు మాస్టారు. హాజరు పుస్తకంలో హాజరు పూర్తి చేసి ఇంగ్లీష్ పుస్తకం తీసి పాఠం చెప్పడానికి ఉపక్రమించారు. మార్కులు చెప్పరా మాస్టారు? నిలబడి ధైర్యం చేసి అడిగాడు ఆ స్కూల్కి ఫుట్బాల్ ఛాంపియన్ అనిపించుకున్న కృష్ణారావు. చెప్తానోయ్, నీకొచ్చిన మార్కులు చెప్తే నీరు గారిపోతావు. బోటాబోటీగా పాస్ మార్కులు తెచ్చుకున్నావు. ఆటల్లో పోటీలు పడినట్లుగానే చదువులో కూడా పోటీలు పడాలి. ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలనే పట్టుదలతో ప్రతి ఒక్క విద్యార్థి చదవాలి అన్నారు. అలాగే మాస్టారు, బాగా చదివి పెద్ద పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తా, చెప్పి కూర్చున్నాడు కృష్ణారావు. అంతలో రామం వచ్చి గుమ్మంలో నిలబడ్డాడు. రామం వచ్చాడు సార్, కేక వేసినట్లుగా చెప్పారు కొంతమంది ఏకకాండంతో. అటువైపు తిరిగారు మాస్టారు. మే ఐ కమిన్ సార్? రామం వినయంగా అడిగాడు. ఎస్ కమిన్ అన్నారు మాస్టారు. తన సీట్లోకి వెళ్ళి నిలబడ్డాడు రాము. ఇంత ఆలస్యమైందేమోయ్ అడిగారు మాస్టారు. మా అమ్మగారికి 3 రోజుల నుండి జ్వరం సార్, రాత్రి బాగా ఎక్కువైంది, హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. డాక్టర్ గారు చుట్టం ఆలస్యమైంది సార్, సంజాయిషి ఇచ్చుకున్నాడు రామం. విద్యార్థులంతా రామాన్ని జాలిగా చూశారు. మాస్టర్ కూడా తన చూపుల్లో సానుభూతిని వ్యక్తం చేశాడు. అలాగా, ఏమైనా తగ్గిందా అడిగారు. లేదు సార్, 102 ఉంది. ఇంజెక్షన్ ఇచ్చారు డాక్టర్ గారు, టాబ్లెట్స్ ఇచ్చి వాడమన్నారు, మళ్ళీ రేపు రమ్మన్నారు బాధగా చెప్పాడు రామం. ఈ ఒక కొత్త రకం జ్వరాలు 4 రోజులు బాగా కాసి వాటంతటవే తగ్గిపోతాయి, బెంగ పెట్టుకునే అవసరం లేదు మాస్టారు ధైర్యం చెప్పారు. పాఠం చెప్పడం మొదలుపెట్టారు. పీరియడ్ అవ్వటానికి 1/2 గంట టైం ఉందనంగా ఆన్సర్ పేపర్లకు అట్ట తీశారు మాస్టారు. పిల్లల్లో కలకలం రేగింది. పైన ఉన్న పేపర్ తీసి ఫస్ట్ మార్క్ ఏ రామచంద్రరావు 82 అనౌన్స్ చేశారు. అంతా చప్పట్లు కొట్టారు. ముందు వరుసలోనే ఉన్న భాస్కరం, శేఖర్లు తప్పించి. రెండో పేపర్ సెకండ్ మార్క్ పి చంద్రశేఖర్ 76. రామంతో సహా విద్యార్థులంతా చప్పట్లు కొట్టారు, ఆ ఇద్దరు తప్పించి. థర్డ్ ర్యాంకు పి భాస్కరం 73. మళ్ళీ చప్పట్లు చరిచారు అందరూ. భాస్కరం, శేఖర్ ఇద్దరూ తమకు మొదటి ర్యాంకు రానందుకు అసంతృప్తిగా ఉన్నారని గ్రహించారు మాస్టారు. మిగతా వారందరి మార్కులు చదివి వినిపించారు. భాస్కరం బీడీఓ గారు అబ్బాయి, శేఖర్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ గారు అబ్బాయి. ఆ ఊరికి డాక్టర్ గారు కొత్తగా, అంటే 2 నెలల క్రితమే బదిలీ అయి వచ్చారు. అర్ధ సంవత్సరం పరీక్షలకు కొద్దిగా ముందు ఆ స్కూల్లో చేరాడు శేఖర్. ఇదివరకు చదివిన స్కూల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ ఫస్ట్ ర్యాంక్ అతడిదే. కానీ ఈ స్కూల్లో మాత్రం సెకండ్ ర్యాంకుకు దిగిపోయాడు. అన్ని సబ్జెక్టుల్లోనూ అతడికి సెకండ్ ర్యాంకే. ఇంగ్లీష్లో మాత్రం తనకు తప్పకుండా ఫస్ట్ మార్క్ వస్తుందని ఆశించాడు. అందులో కూడా సెకండే వచ్చాడు. శేఖర్కి తల కొట్టేసినట్లయింది. రామం ఆ ఊరి బీడీఓ ఆఫీసు గుమస్తా సత్యమూర్తి గారి అబ్బాయి. చురుకైనవాడు. ఫస్ట్ ఫారం నుంచి ఫస్ట్ ర్యాంకులోనే వస్తున్నాడు. స్కూలు వదలగానే ఎవరితోనూ మాట్లాడకుండా తిన్నగా ఇంటికి పోయాడు శేఖర్. పుస్తకాల సంచిని ఓ మూలగా గిరవాటు వేశాడు. కొడుకు చిరాగ్గా నిరుత్సాహంగా ఉండటం గమనించి అడిగింది తల్లి అరుణ. ఏరా అలా ఉన్నావు అని. ఈ స్కూలు నాకు నచ్చలేదమ్మా అన్నాడు సోఫాలో చతికిలబడుతూ.
ఆ ఊరొచ్చిన కొత్తల్లో స్కూలును మెచ్చుకునేవాడు. ప్రతి క్లాస్కి గదులున్నాయని, ప్లే గ్రౌండు, ముఖ్యంగా డ్రిల్ మాస్టర్ ఉన్నారని, అన్ని రకాల ఆటలు ఆడిస్తారని, ఇదివరకటి స్కూల్లో అన్నీ పాకలే అని అంటూ ఉండేవాడు. మరి ఇప్పుడు ఇలా ఎందుకంటున్నాడో అర్థం కాలేదు తల్లి అరుణకి. అదేమిట్రా అలా అంటావు? అయినా స్కూల్ ఎలా ఉంటే మనకేం చదువు ముఖ్యంగాని ఆశ్చర్యంగా అంది తల్లి. ఇంగ్లీష్లో కూడా సెకండ్ మార్కే వచ్చిందమ్మా. ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అనుకున్నాను. ఇందులో కూడా ఫస్ట్ ర్యాంక్ ఆ పొట్టి చొక్కాగాడే కొట్టేశాడు అన్నాడు అసూయగా. అయితే అన్ని సబ్జెక్టుల్లోనూ వాడే ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటాడేమిట్రా? ఆశ్చర్యంగా అడిగింది. ఆ వాడే, ఈర్ష ధ్వనించింది శేఖర్ మాటల్లో. వాడిని ఒకసారి చూడాలని ఉందిరా అంది అరుణ ముచ్చట పడుతూ. వాడిని చూస్తావా? వేళాకోళంగా అడిగాడు. అవునరా, అంత తెలివైన వాడిని చూసి ముచ్చట పడటంలో తప్పే ఉందిరా. వాడి తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు అంది అరుణ. వాడిని చూస్తావా అమ్మా? మన పని మనిషి చొక్కమ్మ కొడుకు నయం, శుభ్రంగా ఉంటాడు. వాడిని చూస్తేనే అసహ్యం వేస్తుంది. పొట్టి చొక్కా నిక్కరు వాడు. ఒక్కొక్క జత 4 రోజులు తొడుగుతాడు. మొదట్లో వాడి పక్కనే కూర్చునేవాడిని అసహ్యం వేసి మరొక బెంచీలకు మారిపోయా. తనయుడు ఈసడింపు మాటలకు తల్లడిల్లింది తల్లి. వాడి అభిప్రాయాన్ని మార్చాలనుకుంది. తప్పు బాబు, వాళ్ళు పేదవారై ఉంటారు. అయినా చూడు ఎంత బాగా చదువుతాడు. చదువుల్లో ఫస్ట్ మార్కు కోసం పోటీ పడాలి కానీ తోటి విద్యార్థి మీద అసూయ ద్వేషాలు పెంచుకోకూడదు. అదిగో మీ నాన్నగారు వస్తున్నారు అంది వీధి గుమ్మల్లో అడుగు పెడుతున్న భర్తను చూస్తూ. మారు మాట్లాడకుండా తల్లి చేతిలోని హార్లిక్స్ కప్పును అందుకున్నాడు. తండ్రి దగ్గరకు రాగానే ఏమీ జరగనట్లు ఖాళీ కప్పును తల్లికి అందించాడు. మీ అబ్బాయికి మొన్నటి హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో అన్నింటిలో సెకండ్ మార్కులే వచ్చాయిట. ఫస్ట్ ర్యాంక్ రాలేదని దిగులు పెట్టుకున్నాడు భర్తకు చెప్పింది అరుణ. డాక్టర్ రామారావు తనయుని వైపు చూశాడు. తల వంచుకున్నాడు శేఖర్. ఇంకా కష్టపడి చదవాలి శేఖర్, అప్పుడు ఫస్ట్ మార్క్ నీకే వస్తుంది. తండ్రి కూడా అదే మాట అనటంతో నిజమే, ఇంకా కష్టపడి చదువుతా, ఆ రామాన్ని ఓడిస్తా, వాడికి అవమానం కలిగిస్తా అనుకున్నాడు. వాడి ఆలోచన వేరే దారి పట్టింది. స్కూలు విడిచిపెట్టగానే ఇల్లు చేరుకున్నాడు రామం. తల్లి ఇంట్లో కనిపించలేదు. తమ్ముళ్ళు వీధిలో గోళీలు ఆడుకుంటున్నారు. అమ్మేది? పెద్ద తమ్ముడిని అడిగాడు. వాడు వినిపించుకోలేదు. రెండో తమ్ముడు తెలియదన్నాడు. పెరట్లో నూతి దగ్గర పెద్ద చెల్లెలు అంట్లు తోముతోంది. వెళ్ళి ఆమెను అడిగాడు. రాత్రికి బియ్యం లేవు, హెల్త్ విజిటర్ విమలమ్మ గారింటికి వెళ్ళింది చెప్పింది. జ్వరం తగ్గిందా అమ్మకి? లేదన్నయ్య, జ్వరంతోనే వెళ్ళింది. తండ్రి మీద కోపం వచ్చింది రామానికి. ఎప్పుడు డబ్బు లేదనే అంటారు. ఏడాదికి ఒకసారి బట్టలు కుట్టించడమే కష్టం. అది అమ్మ బలవంతం మీద తెస్తాడు. శర్మ వాళ్ళ నాన్న కూడా నాన్నగారిలాగానే గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. ఇంట్లో బోలెడు సామాను ఉంటుంది. రేడియో, ఫ్యాను ఉన్నాయి. సోఫా కూడా కొనుక్కుంటారట శర్మ చెప్పాడు. అసలు నాన్నగారు జీతం ఏం చేస్తున్నారు? ఆ విషయం ఎన్నోసార్లు తల్లిని అడగాలనుకున్నాడు. కానీ అడగలేదు. వీధి చివరికి వెళ్ళి నిలబడ్డాడు. పైటు చెంగున బియ్యంతో వస్తూ కనిపించింది తల్లి. ఎదురుగా వెళ్ళి, జ్వరం తగ్గలేదమ్మా అడిగాడు ఆప్యాయంగా. స్కూల్ నుండి ఎప్పుడొచ్చావు? పెద్ద చెల్లి కూడా స్కూల్ నుంచి వచ్చిందా? ఇంటి దగ్గరే ఉందా అని తల్లి అడుగుతూ ఉంటే మళ్ళీ ప్రశ్నించాడు. అమ్మా, నీకు జ్వరం తగ్గిందా అని. కొంచెం తగ్గింది బాబు సమాధానం ఇచ్చింది. అమ్మా అన్నాడు ఏదో అడగాలని. ఏం కావాలి బాబు? శర్మ నాన్నగారు కూడా మన నాన్నగారు లాగానే ఆఫీసులో గుమస్తాయే కదమ్మా. శర్మ ఎవర్రా? అదేనమ్మా, ఎర్రగా పొట్టిగా ఉంటాడు, మన ఇంటికి వస్తాడు అప్పుడప్పుడు, వనజమ్మ గారి అబ్బాయి అనగానే అర్థమైంది తల్లి భారతికి. అవును బాబు, వాళ్ళ నాన్నగారు కూడా మీ నాన్నగారిలా గుమస్తాయే చెప్పింది. మరైతే మనలా వాళ్ళకేమీ ఇబ్బందులు ఉండవే అమ్మా. వాళ్ళ ఇంటి నిండా ఎన్నో సామాన్లున్నాయి. సోఫా కూడా కొనుక్కుంటామని చెప్పాడు శర్మ. ఎంచక్క వాళ్ళ నాన్నగారు శర్మని వాళ్ళ చెల్లిని కుర్చీల్లో కూర్చోబెట్టి పాఠాలు చెప్తారు. బోలెడు బట్టలు కుట్టిస్తారు. శర్మకి మొన్న సైకిల్ కూడా కొన్నారు. నాన్నగారు ఎందుకమ్మా ఎప్పుడు కోపంగానూ చీకగ్గానూ ఇంటికి వస్తారు. ఏ తప్పు లేకపోయినా మమ్మల్ని కొడతారు. నిన్ను కూడా అప్పుడప్పుడు కొడతారు. నాన్నగారు ఇంటికి వస్తేనే భయం.
మనకెందుకమ్మా ఇంత ఇబ్బంది? అక్కని కూడా ఎప్పుడో గాని తీసుకురారు. నాన్నగారికి జీతం రాదా? అడిగాడు. తనయుణ్ణి వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి తికమక పడింది భారతి. మౌనం వహించింది. చెప్పమ్మా, అక్కని బావని పండక్కి ఎందుకు తీసుకురారు? మొన్న పండక్కి భాస్కరం వాళ్ళ అక్క బావ వచ్చారు. వారం రోజులున్నారు. వాళ్లతో హాయిగా తిరిగాడు భాస్కరం. ఎన్ని సినిమాలో చూశాడు. చెప్పమ్మా, పట్టుపట్టాడు రాము. విడమరిచి చెప్పక తప్పలేదు భారతికి. శర్మ వాళ్ళ నాన్నగారికి కూడా గుమస్తా ఉద్యోగమైనా వాళ్లకు ఇద్దరే పిల్లలు బాబు. మనలా వాళ్ళ కుటుంబానికి అంత ఖర్చు ఉండదు అంది. మరి నీకెందుకమ్మా ఇంతమంది పుట్టారు? అమాయకంగా అడిగాడు రాము. వాడి అమాయకపు ప్రశ్నకు జవాబు చెప్పలేక చిరునవ్వు నవ్వింది భారతి. విషయం మార్చాలని. లెక్కల టెస్ట్ పేపర్లు కావాలన్నావు కదూ? సరళ వాళ్ళ అమ్మగారిని అడిగాను, రేపిస్తానన్నారు, తెస్తాను అంది. అలాగే అమ్మా, కానీ నేను అడిగిన దానికి జవాబు చెప్పమ్మా. మనకే ఎందుకు ఇబ్బంది? నాన్నగారికి జీతం ఇవ్వరా? మళ్ళీ అదే ప్రశ్న. చూడు బాబు, చదువుకునే పిల్లలకు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండకూడదు. మీ చదువేదో మీరు చూసుకోవాలి. పుస్తకాలకి లోటు చేయలేదు, తిండి పెట్టకపోలేదు, బట్టలు కూడా అప్పుడప్పుడు కుట్టిస్తూనే ఉన్నారుగా అంది. తల్లి సమాధానం నచ్చలేదు రామానికి. పోనీలేమ్మా, చెప్పొద్దు. మిగతా పిల్లలందరూ శుభ్రమైన బట్టలు కట్టుకుని స్కూల్కి వస్తారు. నాకున్నవి 2 జతలు. వాటిలో ఒకటి పొట్టిది. వీటినే కట్టుకుంటున్నానని చిన్నతనం లేదమ్మా. వాళ్ళు తమ పుట్టినరోజులకి క్లాసులో పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, పెన్సిళ్ళు పంచిపెడతారు. నా పుట్టినరోజు వచ్చినా ఎవ్వరికీ చెప్పను. నీకు జ్వరంగా ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళమంటారు నాన్నగారు. ప్రైవేటు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వేగంగా తగ్గిపోతుంది కదమ్మా. క్రిందటి నెలలో నాన్నగారికి జబ్బు చేస్తే అలాగే నిర్లక్ష్యం చేశారు. కాకినాడ పెద్ద ఆసుపత్రికి పోతే కానీ నయం కాలేదు. రోగం ముద్ర పెట్టుకున్నారని నీవే అనేదానివి. ఇంట్లో కనీసం వారానికి సరిపడా అయినా సరుకులుండవు. కొట్టువాడు సామాన్లకు వెళ్తే విసుక్కుంటాడు. పాలవాడు రోజూ అడుగుతూ ఉంటాడు. ఆ లేత మనసును వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ఎలా? వాడు తన మనసును సమాధానపరచుకోకపోతే వేరే అర్థం తీసుకోవచ్చు, పెడదారిన పడవచ్చు. బాగా ఆలోచించింది భారతి. వివరంగా చెప్పాలనుకుంది. 5 సంవత్సరాల క్రితం వరకు బాగానే ఉండేవాళ్ళం బాబు. అయితే అప్పుడు నీకు జ్ఞానం తక్కువ. అక్క పెళ్లికి నాన్నగారు జీతం మీద అప్పు తెచ్చారు. పైన కొంత అప్పు చేసి పెళ్లి చేశారు. మనకేమీ ఆస్తిపాస్తులు లేవు. ఆ బాకీలన్నీ జీతం మీదనే తీర్చుకోవాలి. తర్వాత మన దురదృష్టం కొద్దీ మీ అన్నయ్యకు పెద్ద జబ్బు చేసింది. 1000 రూపాయలు ఖర్చు చేశారు నాన్నగారు. బాకీ మిగిలింది, కానీ మీ అన్నయ్య దక్కలేదురా. ఇప్పుడు మీ నాన్నగారి జీతంలో సగమే మనకు మిగులుతుంది. అందుచేతే ఈ ఇబ్బందులు. ఇలా కొంతకాలం వరకు తప్పదు బాబు. నువ్వు కూడా సంపాదనాపరుడివైతే మహారాణిలా కూర్చుంటా. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని చదువు పాడు చేసుకోకు. బాగా చదువుకో. స్కూలుకే కాదు, జిల్లాకి ఫస్ట్ రావాలి హెచ్చరిస్తూ చెప్పటం ముగించింది భారతి. అమ్మా, అన్నట్లు మర్చిపోయాను. ఈరోజు ఇంగ్లీష్ మార్కులు చెప్పారు. ఫస్ట్ మార్క్ వచ్చింది 82. డాక్టర్ గారు అబ్బాయికి ఫస్ట్ వస్తుందని అందరూ అనుకున్నారు. వాడికి సెకండ్ వచ్చిందమ్మా, 76. హుషారుగా చెప్పాడు రామం. మా బాబే, ఈ సంగతి వింటే మీ నాన్నగారు ఎంత మురిసిపోతారో తెలుసా? మా ఆశలన్నీ నీ మీదనే బాబు. నువ్వు ప్రయోజకుడివి కావాలి. అప్పుడు మా కష్టాలన్నీ తీరాలి అంటూ కొడుకు బొగ్గల్ని చేత్తో తాకి తన వేళ్లను ముద్దు పెట్టుకుంది భారతి. తల్లి చెయ్యి వేడిగా తగలటంతో చివాలన లేచి ఆమె శరీరాన్ని స్పర్శించాడు. శరీరం వేడిగా కాలిపోతోంది. కలవరం చెందాడు. జ్వరం బాగా ఉందా అమ్మా? నాన్నగారిని ప్రైవేటు డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళమంటాను. కదలబోతున్న కొడుకును చెయ్యి పట్టుకుని ఆపింది. వద్దు బాబు, అదే తగ్గిపోతుంది. హాస్పిటల్ డాక్టర్ గారు మారారుగా. ఆయన మంచి మందులు, ఇంజక్షన్లు ఇస్తున్నారని అంతా అనుకుంటున్నారు. చాలా మంచివారట. తల్లి మాటలు నచ్చకపోయినా ఎదురు చెప్పలేకపోయాడు రాము. ఆ రోజు స్కూల్కి బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళాడు శేఖర్. తన బెంచీ మీద తనతో కూర్చున్న తక్కిన 3 బిస్కెట్లు పంచాడు. తక్కిన విద్యార్థులు చూసినా అంతగా పట్టించుకోలేదు. ఇంటర్వెల్ అయింది. అంతా బయటికి వెళ్లారు. బెల్లవగానే అంతా తిరిగి క్లాస్కి వచ్చారు. తెలుగు మాస్టర్ వచ్చారు.
పుస్తకం తీసి పాఠం చెప్పడానికి ఉపక్రమించారు. అంతలో లేచి నుంచున్నాడు శేఖర్. మాస్టారు, నా తెలుగు టెక్స్టులో 10 రూపాయల కాగితం పెట్టాను, కనిపించడం లేదు, ఎవరో తీసేశారు ఫిర్యాదు చేశాడు. నీ పుస్తకం ఎవరు తీస్తారో సరిగ్గా చూసుకో, ఏ పుస్తకంలో పెట్టావో విసుక్కున్నారు మాస్టారు. లేదు మాస్టారు, ఎవరో తీశారు. ఇంటర్వెల్కి బయటకు వెళ్ళినప్పుడు టేబుల్ మీద పుస్తకాలు సరిగ్గా సర్దుకుని వెళ్ళాను, తిరిగి వచ్చేసరికి అటు ఇటు తిరుగున్నాయి చెప్పాడు శేఖర్. అవును మాస్టారు, తెలుగు పుస్తకంలోనే పెట్టాడు, మేము చూశాము సాక్ష్యం ఇచ్చాడు పక్కనే కూర్చున్న భాస్కరం. ఏవర్రా, డాక్టర్ గారు అబ్బాయి శేఖర్ పుస్తకంలోనే 10 రూపాయల నోటు పోయిందిట, ఎవరైనా తీశారా అడిగారు మాస్టారు. ఇంటర్వెల్లో బయటకు పోకుండా క్లాస్లోనే ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి అన్నారు. అందరము బయటకు పోయాం సార్ కేకలు వేశారు విద్యార్థులంతా. అవునండి, మేము గర్ల్స్ స్టూడెంట్స్ 6 తప్పించి అందరూ బయటికి పోయారు సాక్ష్యం ఇచ్చింది సరళ. అయితే శేఖర్, ఆ నోటును నువ్వు ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చుంటావు, వెళ్ళి చూసుకో కేసు ముగించబోయారు మాస్టారు. కానీ అంతటితో ముగియలేదు. భాస్కరం లేచి మళ్ళీ సాక్ష్యం చెప్పాడు. ఆ నోటుని పుస్తకంలో ఉంచటం నేను కళ్ళారా చూశాను సార్ అన్నాడు. ఆ తర్వాత శర్మ లేచి నిలబడ్డాడు. ఇంటర్వెల్లో కిటికీ అవతల నిలబడి ఐస్ క్రీమ్ తింటూ క్లాసులోకి చూశాను సార్, అప్పుడు రామం శేఖర్ పుస్తకాల్ని సర్దుతున్నాడు చెప్పాడు. ఒక్కసారిగా క్లాస్ అంతా నిశ్శబ్దం ఆవరించింది. అంతా ఆశ్చర్యపోయారు. ఎప్పుడు? ఇంటర్వెల్లోనా? ఇంటర్వెల్లో క్లాసులో బాయ్ స్టూడెంట్స్ ఎవరూ లేరటుగా సరళ చెప్పింది నమ్మలేనట్లుగా అన్నారు మాస్టారు. అంతా తిరిగి క్లాసులోకి వస్తున్నప్పుడే మాస్టారు, రాము అతని పుస్తకాలు సర్దాడు, నేను కళ్ళారా చూశాను, కావలిస్తే రామని అడగండి సవాల్ చేశాడు శర్మ. చివాలన లేచి నిలబడ్డాడు రాము. అందరి చూపులు రామం మీదనే. ఏమై రాము, అతని పుస్తకాలు సర్దావా ప్రశ్నించారు మాస్టారు. అవును సార్. షాక్ తిన్నారు మాస్టారు. నిశ్చేష్టులయ్యారు విద్యార్థులంతా. మరి ఆ నోటు ఇచ్చేయి, దొంగతనం తప్పు కాదు మందలించారు మాస్టారు. ఆ నోటును నేను చూడలేదు సార్, నేను తిరిగి వస్తూ ఉంటే నా చెయ్యి తగిలి అతని 2 పుస్తకాలు కింద పడ్డాయి, తీసి వాటిని అతని పుస్తకాల్లో పెట్టాను అంతే సార్, ఆ పుస్తకాలు విప్పి చూడలేదు, ఆ నోటు సంగతి నాకు తెలీదు చెప్పాడు రామం. రామం నిజాయితీపరుడేనని మాస్టర్కి తెలుసు. అయినా ఏమీ చేయలేని స్థితిలో పడ్డారు. సాక్ష్యం బలంగా ఉంది. దొంగను చూసినట్లుగా మాస్టర్ తనని చూస్తూ ఉంటే వెలవెల్లాడాడు రాము. చొక్కా జేబుని, నిక్కర్ జేబుల్ని బయటకు తీసి చూపించాడు. నమ్మశక్యం కాక మిగతా విద్యార్థులంతా కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయారు. అతని పుస్తకాలన్నింటినీ టేబుల్ మీద ఉంచాడు రాము నిర్భయంగా. మాస్టారు ఒక్కొక్క పుస్తకాన్ని పేజీ పేజీ తిరగేసి పరిశీలనగా చూడసాగారు. క్లాసులోని పిల్లలంతా లేచి నిలబడ్డారు. నిశ్శబ్దంగా ఉంది క్లాస్ రూమ్. అన్ని పుస్తకాలు పరిశీలించడం అయ్యింది. ఆఖరి పుస్తకం కూడా తీశారు మాస్టారు. మధ్య పేజీలో నుంచి 10 రూపాయల నోటును బయటకు తీశారు. ఆ నోటు సంగతి నాకేం తెలియదు మాస్టారు అన్నాడు రామం వచ్చే ఏడుపును దిగమింగుకుంటూ. విద్యార్థులంతా నిశ్చేష్టులే చూస్తున్నారు. మాస్టారు నోటు పుస్తకాన్ని పరిశీలిస్తూ ఉంటే శర్మ, భాస్కరం, శేఖర్ ముగ్గురు ఒకరినొకరు చూసుకుని ముసిముసిగా నవ్వుకున్నారు. శేఖర్ నిలబడి, అది చాలా కొత్త నోటు మాస్టారు, సీల్డ్ కట్ట నుండి తీసి మా అమ్మ ఇచ్చింది, ఎక్కడ మడత కూడా ఉండదు వివరించాడు. మాస్టారు వినిపించుకోలేదు. పరిశోధనలో పడ్డారు. పుస్తకంలోని ఆ పేజీని, నోటుని పట్టి పట్టి చూశారు కొంతసేపు. రామం మాస్టర్ కుర్చీ దగ్గర నిలబడి ఉన్నాడు. అంతా తనను దొంగను చూసినట్లుగా చూస్తూ ఉంటే ఆ అవమాన భారాన్ని భరించలేకపోయాడు. రామం, నువ్వెళ్ళి నీ సీట్లో కూర్చో అన్నారు మాస్టారు. తక్కిన పుస్తకాలను తీసుకుని తన సీట్లోకి వెళ్ళి నుంచున్నాడు రాము. భాస్కరం, ఓసారి నీ పెన్ను తీసుకురా అడిగారు మాస్టారు. తన పెన్నును తీసుకువెళ్ళి మాస్టర్కి అందివ్వపోయాడు భాస్కరం. మాస్టారు పెన్ను తీసుకుని ఆ తర్వాత భాస్కరం కుడి చేతిని పట్టుకున్నారు. అతడి వేళ్లను పరిశీలించి, వేళ్ల నిండా ఈ పచ్చసిర ఏమిటో, నీ పెన్ను కొత్తదే కాబోలు అడిగారు. కొత్తదే మాస్టారు, అయినా కక్కుతోంది, స్క్రూ లూజ్ ఉంది చెప్పాడు. ఎప్పుడు పచ్చసిరాయే వాడతావా? అవును సార్, మా నాన్నగారి సిరాబుడ్డిలో ఉన్న పచ్చసిరాయే నేను పోసుకుంటా చెప్పాడు గర్వంగా. సరే వెళ్ళి కూర్చో అన్నారు పెన్నును తిరిగి అందిస్తూ.
మాస్టారు చర్య ఎవరికీ అంతుపట్టలేదు. మాస్టారు చెప్పటం మొదలుపెట్టారు. చూడండి పిల్లలు, మన భాస్కరం ఎప్పుడూ పచ్చ సిరాయే వాడతాడు. కారణం వాళ్ళ నాన్నగారు కూడా అదే సిరా వాడటమే. ఆయన నిజాయితీపరుడైన పెద్ద ఆఫీసర్. ఆ తండ్రికి కొడుకు మన భాస్కరం. చిన్నతనం కొద్దీ ఈ చిన్న తప్పు పని చేశాడు. దీనిని ఇంతటితో ఆపితే పర్వాలేదు. మీవి లేత హృదయాలు, కర్కశమైన కుటిలమైన ఆలోచనలు మీలో రాకూడదు. ఇతరుల మనసులతో ఆడుకుంటూ వేడుక చూడాలని అనుకోకూడదు. అలాంటి కోరిక తుచ్చమైనది, నీచమైనది కూడా అని ఆగి అందరినీ ఓసారి చూశారు. మాస్టర్ అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు విద్యార్థులకి. ఆత్రంగా వింటున్నారు. మాస్టారు నోటును పైకెత్తి అందరికీ చూపించారు. ఇది శేఖర్ చెప్పినట్లు సరికొత్త నోటు. దీనికి ఆకుపచ్చ సిర అంటుకుంది. ఈ నోటు రామం లెక్కల పుస్తకం 60వ పేజీలో ఉంది. ఆ పేజీకి కూడా పచ్చ సిర అంటుకుంది. అంటే ఈ నోటును పట్టుకుని ఇక్కడ ఈ పేజీలో పెట్టిన వాడి చేతికి పచ్చ సిర ఉండి తీరాలి. మన క్లాసులో పచ్చ సిర వాడేది భాస్కరం ఒక్కడే. వాడి వేళ్ల నిండా పచ్చ సిర అంటుకునే ఉంది. పెన్ లీక్ అవుతుంది కాబట్టి ఈ నోటును రామం పుస్తకంలో పెట్టినవాడు భాస్కరం. తన పరిశోధన ఫలితాన్ని తేల్చి చెప్పారు మాస్టారు. భాస్కరానికి భయం పుట్టుకొచ్చింది. శరీరం వణకటం ప్రారంభించింది. అవును మాస్టారు, ఇంటర్వెల్లో నేనే ఆ నోటుని రామం పుస్తకంలో పెట్టాను. శేఖర్ అలా చేయమన్నాడు. నిజం ఒప్పుకున్నాడు. జరిగింది చెప్పాడు. శేఖర్ అవమానంతో తల ఉంచుకున్నాడు. బెల్ అవటంతో కుర్చీలో నుండి లేచారు మాస్టారు. ఆ రోజు స్కూలుకి సెలవు కావటం వలన ఏమీ తోచక తండ్రి దగ్గరకు ఆసుపత్రికి వెళ్ళాడు శేఖర్. ఆసుపత్రిలో అటూ ఇటూ తిరుగుతున్న శేఖర్కి రామం, అతడి తల్లి ఆసుపత్రి వైపు వస్తూ ఉండటం కనిపించింది. గబగబా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. గేటు దాటి లోనికి వస్తున్న ఆ తల్లి కొడుకులిద్దరినీ చూపించాడు. వాడే నాన్నగారు రామం, వాళ్ళ అమ్మని తీసుకుని వస్తున్నాడట. జ్వరం అట. నాకు ఫస్ట్ మార్కులు రాకుండా వాడే కొట్టేస్తున్నాడు. తనకే ఫస్ట్ వస్తున్నాయని గర్వం. మందులు లేవని చెప్పి పంపేయండి, తెగులు కుదురుతుంది. తన అక్కసి వెళ్ళగక్కున్నాడు. కానీ తండ్రి మొహం చూసి తగ్గిపోయాడు. ఇంజెక్షన్ ఇవ్వకండి నాన్నగారు, టాబ్లెట్స్ ఇచ్చి పంపేయండి చాలు అన్నాడు. తండ్రి కళ్ళెర చేయగానే ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు మౌనంగా. తల్లి కొడుకులిద్దరూ లోపలికొచ్చి సమీపించి నమస్కరించారు. జ్వరం తగ్గిందా అమ్మా? ఆప్యాయంగా అడిగారు డాక్టర్ గారు, థర్మామీటర్ని ఓసారి దులిపి ఆమెకు అందిస్తూ. నిన్న ఉదయం తగ్గింది, కానీ రాత్రి ఎక్కువైందండి చెప్పింది భారతి. ఆ తర్వాత థర్మామీటర్ని నోట్లో పెట్టుకుంది. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. డాక్టర్ గారు రిజిస్టర్లో ఏదో రాసుకుంటున్నారు. శేఖర్ని పలకరింపుగా నవ్వుమొహంతో చూశాడు రామం. తిరస్కారంగా తలను పక్కకు తిప్పుకున్నాడు శేఖర్. నువ్వు 9th క్లాస్ చదువుతున్నావు కదూ? రామాన్ని పలకరించారు డాక్టర్ గారు. అవును సార్, చేతులు కట్టుకుని చెప్పాడు. వచ్చే ఏడు 10th క్లాసు, స్కూలుకే కాదు జిల్లాకి ఫస్ట్ రావాలి, బాగా చదువు అని తండ్రి అంటూ ఉంటే ఒళ్ళు మండిపోయింది శేఖర్కి. నోట్లో నుంచి థర్మామీటర్ తీసి డాక్టర్ గారికి అందిస్తూ, మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉండాలి బాబు అంది భారతి. థర్మామీటర్ రీడింగ్ చూసి సీసాలో పెట్టారు డాక్టర్ గారు. ఎంతుంది సార్ జ్వరం? రామం ఆందోళనగా అడిగాడు. జ్వరంగానే ఉంది, తగ్గిపోతుందిలే అన్నారు డాక్టర్ గారు. డ్రాయర్లో నుంచి ఇంజెక్షన్ సీసా బయటికి తీశారు. క్రిందికి మీదికి తిప్పి చూశారు. సీసాలో మందు లేదు. కాళ్ల దగ్గరున్న కర్రపెట్టెలో పడేశారు. ఇంజెక్షన్ అయిపోయింది, టాబ్లెట్స్ ఇచ్చి పంపించేస్తారు, మంచి పని అయింది అనుకుంటూ సంతోషించాడు శేఖర్. కానీ అతని అంచనాలు తారుమారయ్యాయి. డ్రాయర్లో నుంచి తాళాల గుర్తు తీసుకుని పక్క గదిలోకి వెళ్లారు డాక్టర్. అల్మేరా తెరిచి కొత్త ఇంజెక్షన్ సీసా తెచ్చారు. రామం మనసు కుదిరిపడింది. భారతి ఆరాటం తగ్గింది. శేఖర్కి ఉక్రోషం పెరిగింది. సిరంజిలోకి మందు లోడ్ చేస్తూ అన్నారు డాక్టర్. 4 క్యాప్సూల్స్ ఇస్తాను, 6 గంటలకు ఒకటి చొప్పున వేసుకోండి. రేపు ఉదయం కూడా రండి. ఈలోగా గాబరా చేస్తే ఇంటికే రండి. మొహమాట పడిన అవసరం లేదు. ఈ ఇంజెక్షన్తోనే జ్వరం తగ్గిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు హామీ ఇస్తూ ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఇంజెక్షన్ చేసి 4 క్యాప్సూల్స్ ఇచ్చారు. ఆయనకు మరొకసారి నమస్కరించి తల్లి కొడుకులిద్దరూ వెళ్ళిపోయారు. తండ్రి చేసిన పనికి నిరసన వ్యక్తం చేస్తూ అక్కడి నుండి నిష్క్రమించాడు శేఖర్. ఆ రోజు ఆదివారం. యూనిట్ టెస్టులు జరుగుతున్నాయి.
ఇంట్లో చదువు సాగదు. అందుకని పుస్తకాలు తీసుకుని ఊరికి దూరంగా పోయాడు రాము. ఏకాంతంగా పొలం గట్టుని కూర్చున్నాడు. బాగా సాయంత్రం అయ్యే వరకు చదువుకున్నాడు. తర్వాత ఇంటి ముఖం పట్టాడు. వస్తున్న దారిలో ఆ గ్రామ మున్సిపు గారి తోటుంది. ఆ తోటలో మామిడి, జామ, సపోటా చెట్లున్నాయి. ఆ తోటలో నుంచి నడుస్తూ ఉంటే రక్షించండి, రక్షించండి అంటూ ఆర్తనాదం వినిపించింది. ఠక్కున ఆగాడు. ఎటు నుండి వస్తుందో తెలియక తికమక పడ్డాడు. బావిలో పడ్డాను, రక్షించండి. మళ్ళీ కేక వినిపించింది. మామిడి చెట్టు పక్కనే ఒక లోతైన బావి కనిపించింది. అక్కడికి పరిగెత్తాడు రాము. నూతిలోకి తొంగి చూశాడు. అరే శేఖర్ అనుకున్నాడు. నీరెక్కువగా లేకపోవటం వలన మునిగిపోలేదు. మొలలోతు నీటిలో నిలబడి ఏడుస్తున్నాడు. బావి చాలా లోతుగా ఉంది. భయపడకు శేఖర్, ఎవరినైనా పిలుస్తాను, బయటికి తీస్తాను, ధైర్యంగా ఉండు అన్నాడు. శేఖర్ ఇక్కడికి ఎలా వచ్చాడు? నూతిలో ఎలా పడ్డాడు? అర్థం కాలేదు రామానికి. నూతి పక్కనే కొన్ని పుస్తకాలు కనిపించాయి. తీసి చూశాడు. భాస్కరం, శర్మ, శేఖర్వి ఆ పుస్తకాలు. అంటే వాళ్ళు కూడా వచ్చారన్నమాట. మరి వాళ్ళెక్కడికి వెళ్ళినట్లు? చుట్టుపక్కల చూశాడు. ఎవరూ కనిపించలేదు. చాలా దూరంగా పనివాళ్ల పాకలు కనిపించాయి. అక్కడికి పరిగెత్తాడు రాము. అబ్బాయి నూతిలో పడ్డాడు అనగానే ఇద్దరు మనుషులు గబగబా పరిగెత్తుకుని వచ్చారు. వారి వెంటే పరిగెత్తాడు. ఒకరు నూతిలోకి దిగి శేఖరాన్ని కూడా భుజాన వేసుకుని నెమ్మదిగా బయటకు వచ్చాడు. నూతి చప్టా మీద పడుకోబెట్టాడు. శేఖర్ తలకు చిన్న గాయం తగిలింది. కాళ్లకు దెబ్బలు తగిలాయి. రక్తం కారుతోంది. శేఖర్ దేహాన్నంతటినీ తడిమి చూశాడు. పెద్దగా దెబ్బలేం తగల్లేదు అన్నాడు మొదటివాడు. నడవగలవా అడిగాడు రెండోవాడు. లేచి 4 అడుగులు వేశాడు శేఖర్. ఒక కాలు కొంచెం బెడికినట్లుగా ఉంది. అయినా నడవగలనని చెప్పాడు. బావిలో నీళ్లు ఎక్కువగా లేవు, లేకపోతే ప్రాణాలు పోను అన్నాడు బయటకు తీసినవాడు. జాగ్రత్తగా వెళ్ళండి, లేకపోతే తోడు రమ్మన్నారా అడిగారు వాళ్ళు. ఎవరబ్బాయివి అడిగాడు రెండోవాడు. సమాధానం చెప్పలేదు రాము. పెద్ద దెబ్బలు కావు కదా, నడిచిపోతాము, చీకటి పడలేదుగా అన్నాడు రాము. అక్కడ పడి ఉన్న పుస్తకాల్ని కూడా తీసి పట్టుకున్నాడు. నెమ్మదిగా నడక సాగించారు వారు. ఎలా పడ్డావు శేఖర్, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అడిగాడు రాము. పరీక్షలు కదా, ఈ తోటలో చదువుకుందామని నేను, భాస్కరం, శర్మ వచ్చాము. కొంతసేపు చదువుకున్నాము. ఈ చెట్ల కొమ్మలన్నీ కిందుకున్నాయి. సరదాగా కోతి కొమ్మచ్చి ఆట ఆడుకుందాం అన్నారు. సరే అన్నాను. ఆట మొదలుపెట్టాము. చాలాసేపు ఆడాము. నేను జామ చెట్టు మీద నుండి మామిడి చెట్టు మీదకు వెళ్ళాలని ప్రయత్నించాను. అవతల మామిడి చెట్టు కొమ్మ అందలేదు. జారి పడ్డాను. కింద నొయ్యి ఉన్న సంగతి గమనించలేదు. అందులో పడిపోయాను వివరంగా చెప్పాడు. మరి వాళ్ళిద్దరూ ఏమయ్యారు? నూతిలో పడిన నన్ను చూశారు. వాళ్ళు నూతిలోకి దిగలేరు. కొంతసేపు అటు ఇటు తచ్చాడారు. భయం వేస్తోంది అన్నారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారో తెలీదు. బహుశా ఇంటికి పోయి ఉంటారు. అరగంట నుండి అరుస్తున్న ఈ దారిని ఎవరైనా రాకపోతారా, రక్షించకపోతారా అన్న ఆశతో. భగవంతుడిలా నువ్వు వచ్చావు, రక్షించావు. నన్ను క్షమించు రాము. పశ్చాత్తాపం ధ్వనించింది అతని మాటల్లో. శేఖర్ ఎందుకలా అంటున్నాడో అర్థం కాలేదు రామానికి. ఎందుకు శేఖర్, ఇప్పుడు ఏం జరిగిందని? ఎందుకు క్షమించటం? ఇప్పుడు కాదు రామం. ఆ రోజు నిన్ను క్లాసులో అందరి ముందు అవమానపరచబోయి నేనే అవమానించబడ్డాను. నేను తీసిన గోతిలో నేనే పడ్డాను. మధ్యలో భాస్కరాన్ని కూడా ఇరికించాను. నీతో మాట్లాడటానికే నాకు సిగ్గుగా ఉంది. ఇంత జరిగినా సరే నన్ను ద్వేషించకుండా ఎలా ఉండగలుగుతున్నావు రాము? ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను నువ్వే రక్షించావు అన్నాడు కృతజ్ఞతగా. ఒకరికొకరు సహాయం చేసుకోవటం పెద్ద గొప్ప కాదు శేఖర్. నా చేతనైంది నేను చేశాను. కుక్క పిల్ల నీళ్లలో పడి చలికి వణికిపోతూ మన కంట పడిందనుకో, ఏం చేస్తాము? దాన్ని నీటి నుండి బయటకు తీసి పడేస్తాము. ఆ పని చేయడానికి ఖర్చు ఉండదు, కష్టం అంతకన్నా ఉండదు. అలాంటిది సాటి మనిషిని ప్రాణాపాయ స్థితిలో చూసినప్పుడు సాయపడకుండా ఎవరైనా ఉంటారా? అసలు ఉండగలరా? అయినా నీకు నాకు ఏం వైరం ఉంది? ఆ రోజు జరిగిన సంఘటనని ఆ రోజే మర్చిపోయాను. కనీసం మా అమ్మతో కూడా చెప్పలేదు అన్నాడు. నువ్వెంత మంచివాడివని తెలియదు రామం. మా అమ్మగారు చెప్తున్నా వినకుండా నీ మీద శత్రుత్వాన్ని పెంచుకున్నా. అందుకు కారణం నీకు నాకన్నా ఎక్కువ మార్కులు రావటమే అన్నాడు.
అతడి మాటలకు విస్తుపోయాడు రామం. నాకు మంచి మార్కులు వస్తున్నాయని ద్వేషాన్ని పెంచుకున్నావా? చదువుకు సంబంధించినంత వరకు నీకు నాకు పోటీ ఉండాలి శేఖర్. తక్కిన విషయాల్లో మనం ప్రాణ స్నేహితుల్లా ఉండాలి. అమాంతంగా రామాన్ని కౌగిలించుకున్నాడు శేఖర్. ఊరు దగ్గర పడింది. శేఖర్ని ఆగమన్నాడు రాము. ఎందుకు ఆగమన్నావు? శేఖర్ అడిగాడు. నాకొక మాట ఇవ్వాలి. చెయ్యి చాపాడు రాము. ఏమిటి అన్నాడు శేఖర్. చెప్పటం మొదలుపెట్టాడు రామం. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన చాలా ప్రమాదకరమైనదే అనుకో. తప్పించుకున్నావు కాబట్టి సంఘటన అంటున్నా. దీన్ని ఎవరికి తెలియనియకు ప్లీజ్, మీ అమ్మా నాన్నలకి కూడా. ఎంచేతనంటే ఈ సంఘటన మన స్నేహితులైన భాస్కరానికి శర్మకి అపఖ్యాతి తెచ్చిపెడుతుంది. వాళ్ళను నిందిస్తారు. నిన్న అలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళినందుకు వాళ్ళెంతో బాధపడి ఉంటారు, పశ్చాత్తాపం చెందుంటారు. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు కదా. అందుకనే దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకు, నేను కూడా చెప్పను. వాళ్ళంతటా వాళ్ళు ఎలాగూ చెప్పుకోరు అన్నాడు రాము. మరి ఈ దెబ్బలు ఎలా తగిలాయి అని అమ్మా నాన్న అడిగితే? చెట్టెక్కి పడ్డావుగా, అలాగే చెప్పు, కానీ నూతిలో పడ్డట్టు మాత్రం చెప్పకు అన్నాడు. శేఖరాన్ని కూడా నవ్వొచ్చింది. కొడుకు శరీరానికి తగిలిన దెబ్బలు చూసి విలవెల్లాడింది తల్లి అరుణ. ఎక్కడ తగిలించుకున్నావురా? ఎవరితోనైనా పోట్లాడావా? ఎవరైనా కొట్టారా? ప్రశ్నించింది. లేదమ్మా, ఊరు చివర కోటలోకి చదువుకుందుకు వెళ్ళాము. అక్కడ చెట్టెక్కబోయి కింద పడ్డాను. ఇంత అజాగ్రత్త అయితే ఎలారా? మందలించారు డాక్టర్ గారు. తలకి కాళ్లకు తగిలిన గాయాలకు మందు వేశారు. ఇంకా ఏమైనా తగిలాయేమో చూడండి ఆతృతగా అంది అరుణ. భోజనం చేసి వీధి గుమ్మంలోకి వెళ్ళాడు శేఖర్. గేటు ముందు ఎవరో తచ్చాడుతున్నట్లు కనిపించింది. వీధి దీపాల వెలుగులో వారి నీడలు కనిపిస్తున్నాయి. గేటు దగ్గరికి వెళ్ళి చూశాడు. భాస్కరం శర్మలు గోడవారగా నిలబడి ఉన్నారు. శేఖర్ ఇల్లు చేరుకున్నందుకు సంతోషించారు వాళ్ళు. శేఖర్ ఎలా వచ్చావు అడిగాడు. ఎవరు బయటికి తీశారు? ప్రశ్నించాడు శర్మ. మన రామం మనకన్నా దూరం వెళ్ళాడు చదువుకోవటానికి. తిరిగి వస్తూ ఉంటే నా కేకలు వినిపించాయి. దూరంగా పనివాళ్ళ గుడిసెలున్నాయి కదా, అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాడు. వాళ్ళు నన్ను బయటికి తీశారు చెప్పాడు. మమ్మల్ని క్షమించు శేఖర్. ఆ క్షణంలో మాకు భయం పుట్టుకొచ్చింది. నిన్ను నూతిలోకి మేమే తోసేశామని అందరూ అనుకుంటారని భయపడ్డాము. చాలాసేపు అక్కడ నిలబడే చూశాము, ఎవరైనా ఆ దారిని వస్తారేమోనని. ఎవరూ రాలేదు. ఒకవైపు చీకటి పడుతూ ఉండేసరికి భయం ఎక్కువైంది అని ఆగాడు భాస్కరం. తర్వాత శర్మ చెప్పాడు. ఊళ్ళోకి వచ్చేసాము. మీ నాన్నగారితో చెప్పాలనుకున్నాము, కానీ ఈలోగా నీకేమైనా జరిగితే మా పీకల మీదకి వస్తుంది. అందుకే ఎవరికీ చెప్పలేదు. ఇంకా మేము ఇంటికి కూడా పోలేదు. ఊరి చివర నిలబడి నీ కోసం చూస్తున్నాము. నువ్వు క్షేమంగా ఇంటికొస్తే నోకాలమ్మకి తలొక కొబ్బరికాయ కొడతామని మొక్కుకున్నాము. ఆ నోకాలమ్మ మనల్ని కాపాడింది. క్షేమంగా వచ్చేశావు ముగించాడు శర్మ. అంతవరకు వారి మీద ఉన్న కోపం తగ్గిపోయింది శేఖరానికి. తన స్నేహితులు పడ్డ భయాందోళనను అర్థం చేసుకున్నాడు. అవును, ఆ తల్లి నన్ను రక్షించింది అన్నాడు. ఇలా జరిగిందని మీ అమ్మగారితోనూ నాన్నగారితోనూ చెప్పావా? భయంగా అడిగాడు భాస్కరం. చెప్పకపోతే చెప్పకు శేఖర్ ప్లీజ్ బతిమాలాడు శర్మ. చెబితేయం ప్రశ్నించాడు శేఖర్. చెబితే మా అమ్మ నాన్నలు మమ్మల్ని తంతారు ఏడుపు మొహం పెట్టాడు శర్మ. మా నాన్నగారికి మరీ కోపం ఎక్కువ అన్నాడు భాస్కరం. వాళ్ళని ఇంకా ఏడిపించాలనుకున్నాడు శేఖరం. నేను చెప్పకపోయినా రామని చెప్తాడుగా అన్నాడు. ఇప్పుడే వెళ్ళి వాడిని కూడా బ్రతిమాలుకుంటాము. నువ్వు మాత్రం మీ వాళ్ళకు చెప్పొద్దు ప్లీజ్ కాళ్ళ వేళ్ళ పడ్డారు. మీకు ఆ భయం లేదు. వాడి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని రామమే నాతో అన్నాడు. అందుకే ఎవరికి చెప్పలేదు. చెట్టు మీద నుండి పడ్డానని అమ్మతో చెప్పాను. వాళ్ళిద్దరి హృదయాలు తేలికయ్యాయి. థ్యాంక్స్ రా శేఖర్ అన్నారు. ఆ థ్యాంక్స్ నాకు కదరా చెప్పాల్సింది, ఆ రామానికి. వాడెలాంటి వాడో తెలియక దొంగతనం ఆరోపించాము, పరాభవం పొందాము. వాడితో మాట్లాడటానికే సిగ్గుగా ఉంది విచారాన్ని వ్యక్తం చేశాడు శేఖర్. సిగ్గెందుకురా, వాడు మన ఫ్రెండే. నువ్వు వచ్చాక నీ పార్టీలో చేరాము.
ఎందుకో తెలుసా? ఇంటి దగ్గర నుండి డబ్బు తెచ్చి ఖర్చు పెడుతూ ఉంటావు, పార్టీలు ఇస్తావు, అందుకు. వాస్తవాన్ని బయటపెట్టాడు శర్మ. ఇది వరకు నేను వాడు ప్రాణ స్నేహితులం, నువ్వొచ్చాక విడిపోయాం చెప్పాడు భాస్కరం. వారిద్దరి అసలు రంగు బయటపడింది. తాను చేసిన పొరపాటును తెలుసుకున్నాడు శేఖర్. ఏదో జరిగింది, క్షమించమన్నాను, వాడు క్షమించాడు, మనమందరం స్నేహితులమే అంటూ వారిని సాగనంపాడు శేఖర్. ఆ నలుగురిలో ఇప్పుడు ఏ కలతలు లేవు, ప్రాణ స్నేహితులయ్యారు, ఒకరిళ్లకు ఒకరు వెళ్తున్నారు. ఓసారి మీ అమ్మగారిని తీసుకురావోయ్ అని శేఖర్ తల్లి అరుణ ఎన్నోసార్లు అంది రామంతో. తల్లితో చెప్పాడు రామం. ఓ రోజు తల్లితో డాక్టర్ గారింటికి బయలుదేరారు. దూరం నుండే వాళ్ళిద్దరూ రావడం చూశాడు శేఖర్. గబగబా లోనికి వెళ్ళి తల్లికి చెప్పాడు. రండి వదిన గారు అంటూ బయటకు వచ్చి ఆప్యాయంగా భారతిని ఆహ్వానించింది అరుణ. రామాన్ని తనతో లాక్కుపోయాడు శేఖర్. 2 గదులు దాటించి 3వ గదిలోకి తీసుకుని వెళ్ళింది అరుణ. అక్కడ ఉన్న సోఫాను చూపించి కూర్చోమంది. ఇద్దరు కూర్చున్నారు. మా ఇల్లు హాస్పిటల్కి ఆనుకుని కట్టడం వలన ఊరికి దూరం అయింది. ఈ ఊరొచ్చి 2 నెలలు దాటినా ఎవరితోనూ పరిచయం కాలేదు. కాలక్షేపం అవ్వటం కష్టంగా ఉంది. మొదటిగా మీతోనే పరిచయం కావటం సంతోషంగా ఉంది అంది అరుణ. మా అబ్బాయి వారం రోజుల నుండి వెళ్దాం అంటున్నాడు, నాకే కుదరక రాలేదు అంది భారతి. 1 నిమిషంలో వస్తా అంటూ పక్క గదిలోకి వెళ్ళింది అరుణ. ఆ గదిని ఇంటిని పరిశీలనగా చూసింది భారతి. అత్యాధునికమైన ఫర్నిచర్, ధనవంతుల ఇళ్లల్లో ఉండే వస్తువులన్నీ ఉన్నాయి. గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, గ్రైండర్ వగైరాలు. కాఫీ తీసుకోండి వదిన గారు. కాఫీ అందించింది అరుణ. ఇంతలో రామం, శేఖర్ వచ్చారు. బాబు, పాల గ్లాసులు టేబుల్ మీద ఉన్నాయి, ఇద్దరూ తీసుకోండి అంది కొడుకుతో. ఇద్దరు వంటగదిలోకి వెళ్లారు. మా వాడికి మీ ఇంట్లో చనివేసమండి అంది భారతి. మొదట్లో చాలా మొహమాటంగా మసిలేవాడు. ఆ చనువు నేనే ఇచ్చాను. డాక్టర్ గారికి కూడా రామం అంటే ప్రత్యేకమైన అభిమానం. మీ వాడు చాలా తెలివైనవాడు అంది అరుణ. ముసిముసిగా నవ్వింది భారతి. మాకు 2 పిల్లలు. అమ్మాయి ఇంటర్ పాస్ అయిన వెంటనే పెళ్లి చేసి అత్తవారింటికి పంపేశాము. డాక్టర్ గారు 8 గంటలకు హాస్పిటల్కి వెళ్తే తిరిగి 1 గంటకు వస్తారు. మళ్ళీ 3 గంటలకు వెళ్ళి సాయంత్రం వస్తారు. శేఖర్ బడికి పోతాడు. ఇంత ఇంట్లో ఒక్కదాన్నే బిక్కుబిక్కుమంటూ ఉండాలి. ఇరుగు పొరుగు ఎవరూ లేరు అంది అరుణ. మరి మీ సంగతి చెప్పారు కాదు అంది ఆమె ముఖంలోకి చూస్తూ. తన సంతానం గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడింది భారతి. ఓసారి పిల్లల వైపు చూసింది. పిల్లలిద్దరూ తమకెదురుగా నిలబడి మాటలు వింటూ ఉంటే వారిని బయటకు పంపాలనుకుంది అరుణ. మీరిద్దరూ అలా తోటలోకి వెళ్ళి గులాబీలు, చామంతులు కోసుకురండి పని పురమాయించింది. వాళ్ళిద్దరూ బయటికి వెళ్లారు. తన విషయం చెప్పటం ప్రారంభించింది భారతి. 6 పురుళ్ళు పోసుకున్న మొదటి సంతానం ఆడపిల్ల. ఆ తర్వాత 2 మగపిల్లలు. శ్రీ రామం కంటే పెద్దవాడు, పోయాడు, 2 ఏళ్లయింది. రామం 3వవాడు. తర్వాత 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. ఆ తర్వాత చాలా విషయాలు మాట్లాడుకున్నారు. డాక్టర్ గారు రావటంతో ఇద్దరూ లేచి నిలబడ్డారు. మెడ నిండా బయట కప్పుకుంది భారతి. ఏమ్మా, ఆరోగ్యం బాగుందా? కుశల ప్రశ్న వేశారు. కులాసాగానే ఉందండి చెప్పింది భారతి. ఫ్రిడ్జ్ తీసి 4 ఆపిల్ పళ్ళు తీసింది అరుణ. భారతికి బొట్టు పెట్టి ఆపిల్స్ చేతిలో ఉంచింది. మీ రామం బాగా చదువుతాడండి, అందుకే వాడంటే మాకు ప్రత్యేకమైన అభిమానం. ఆ అబ్బాయికి తల్లిగా మిమ్మల్ని చూడటానికి ఆనందంగా ఉంది. వాడిని బాగా చదివించండి. వచ్చే ఏడు 10th స్టేట్ లెవెల్లో ర్యాంకు సంపాదించుకోవాలి సంబరపడుతూ సలహా ఇచ్చింది అరుణ. మరి నేను వెళ్ళొస్తానండి అంటూ భారతి కదిలింది. ఆమెను వీధి గేటు వరకు సాగనంపింది అరుణ. సాయంత్రం స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్తున్నాడు రాము. దారిలో ఉంది నాగమ్మ ఇల్లు. నాగమ్మ మొగుడు గౌరీసు రామానికి బాగా తెలుసు. బ్లాక్ ఆఫీసులో జీప్ డ్రైవర్గా పనిచేసేవాడు. వాడొక పెద్ద తాగుబోతు. ఎప్పుడూ తాగిన మైకంలోనే ఉండేవాడు. జీపు చాలా స్పీడ్గా నడుపుతాడు. ఓసారి ఆఫీసర్ గారిని మెయిల్కు దిగబెట్టి తిరిగొస్తూ యాక్సిడెంట్ చేసుకున్నాడు. అక్కడికక్కడే మరణించాడు. గౌరీసు కొడుకు పేరు కోటేశ్వరరావు. అంతా కోటేశు అని పిలుస్తారు. రాము అన్నయ్య ఈడువాడు. 5వ క్లాస్ వరకు చదివి మానేశాడు. ఖాళీగా తిరుగుతూ ఉండేవాడు. గౌరీసు చనిపోయినప్పుడు వాడి మేనమామ విజయవాడ నుండి వచ్చాడు. అక్కడ అతడికి కొబ్బరికాయల వ్యాపారం ఉంది.
పని ఇప్పిస్తానని తనతో తీసుకుని వెళ్ళాడు. అప్పుడప్పుడు ఏ 6 నెలలకు ఓసారి వస్తాడు. బాగానే డబ్బు సంపాదిస్తున్నానని చెప్తాడు. తల్లికి చెల్లికి డబ్బు పంపిస్తాడు. రామం బాబు ఓసారి ఇలారా పిలిచింది నాగమ్మ. ఆ పాకలో దూరాడు రామం. కోటీసు చెల్లెలు ఒక కార్డు తెచ్చి అందించింది. పోస్ట్ మ్యాన్ బాబుకి చాలా పనుందట, చదవకుండా వెళ్ళాడు. కోటీసు ఉత్తరం రాశాడు, ఓసారి చదివి పెట్టు బాబు అంది నాగమ్మ. కార్డును పరీక్షగా చూశాడు రామం. అది కోటేసు దస్తూరి కాదు, ఎవరి చేతనో రాయించాడు. చదవటం మొదలుపెట్టాడు. అమ్మకి కోటేసు నమస్కరించి రాయినది. కనకదుర్గ దయ వలన నేనిక్కడ కులాసాగా ఉన్నాను. నువ్వు చెల్లి కులాసాగా ఉన్నారని తలుస్తాను. రేపు 80 రూపాయలు పంపిస్తున్నాను. అందులో సగం డబ్బు మీరు ఖర్చు పెట్టుకోండి. మిగతా 40 రూపాయలు నాయుడు గారికిచ్చి బిందెను తెచ్చుకోండి. తాకట్టు వస్తువులన్నీ విడిపించినట్లే అనుకుంటున్నాను. వారం 10 రోజుల్లో వస్తాను. వచ్చేటప్పుడు చెల్లికి ఓణి, నీకు చీర కొని తెస్తాను. అక్కడ మనకేమీ పని లేదు. త్వరలోనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తాను. మన ఇంటికి ఎదురుగా ఉన్న కాంపౌండర్ గారికి నా నమస్కారములు. ఆయన చేత వెంటనే ఉత్తరం రాయించు. నా అడ్రస్ మామూలే, కేర్ ఆఫ్ బాబురావు, కొబ్బరికాయల కొట్టు, కనకదుర్గ గుడి మెట్లు దగ్గర, విజయవాడ అని రాస్తే అందుతుంది. ఇట్లు నీ కొడుకు కోటేసు. చదివి కార్డు అందించాడు. నా తండ్రి, చదువు లేకపోయినా కూలి పని చేసి తండ్రి చేసిన అప్పులు తీర్చావు, తాకట్టు విడిపించావు. కొడుకును మెచ్చుకుంది గౌరమ్మ. నువ్వు చాలా అదృష్టవంతురాలు గౌరమ్మ అన్నాడు రాము. అవును బాబు, వాడి నాన్న హయాంలో 2వ పూట తిండి ఉండేది కాదు. ఇప్పుడు సుఖంగా ఉంది. వయసు ముఖ్యం కాదు బాబు, చిన్నైనా పెద్దయినా సంసార తాపత్రయం ఉండాలి. కన్న తల్లిని సుఖపెట్టాలి అనుకోవాలి అంది. అవును నిజమే అంటూ ఇల్లు చేరుకున్నాడు రాము. దారిలో నాగమ్మ అన్న మాటలు చెవిలో గింగిర్లు పెట్టాయి. పెద్దయినా చిన్నైనా సంసార తాపత్రయం ఉండాలి, కన్న తల్లిని సుఖపెట్టాలి అని అనుకోవాలి. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తాను, అమ్మని సుఖపెడతాను అనుకున్నాడు. స్కూల్లో మొదటి పీరియడ్ పాఠాన్ని సీరియస్గా చెప్పుకుపోతున్నారు ఇంగ్లీష్ మాస్టారు. మధ్యలో ఏ పాటి చిన్న అవరోధం వచ్చినా ఆయన చిరాకు పడతారు. ఆయన క్లాసులో ఎవ్వరూ కిక్కురు మనరు. ఆఫీస్ ప్యూన్ అప్పన్న క్లాసులోకి అడుగుపెట్టాడు. చేతిలో ఏదో నోటీస్ ఉంది. మాస్టర్ని చూసి మళ్ళీ వస్తాను సార్ అంటూ వెనక్కి అడుగు వేశాడు. వెళ్ళి రమ్మన్నట్లు చేయి ఊపారు మాస్టారు. తర్వాత ఏదో జ్ఞాపకం వచ్చింది కాబోలు వెళ్తున్న అప్పనని వెనక్కి పిలిచారు. నోటీసు బుక్లో ఏదో రాసి తిరిగిచ్చారు. ఆ నోటీస్ ఏమిటా అని విద్యార్థులు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. మాస్టారు తిరిగి పాఠంలో లీనమయ్యారు. ఆయన పాఠం చెప్తున్నప్పుడు టైం చూసుకోరు, బెల్ వినిపించుకోరు. ఒక్కొక్కప్పుడు తర్వాత పీరియడ్ని కూడా వాడేసుకుంటారు. ఆ పీరియడ్ మాస్టారు 1-2 సార్లు గుమ్మంలోకి వచ్చి చూసిపోతూ ఉంటారు. అయినా ఆయన పట్టించుకోరు. ఆయన ఏకాగ్రత అలాంటిది. ఆ పీరియడ్ ఇంకా 5 నిమిషాలు ఉండగానే ముగించారు. అంతా ఆశ్చర్యపోయారు. రామచంద్రరావు, భాస్కరం ఇద్దరు ఇలా రండి పిలిచారు మాస్టారు. రామం, భాస్కరం ఇద్దరు వెళ్ళి మాస్టారి కుర్చీకి పక్కన నిలబడ్డారు వినయంగా. మాస్టారు చెప్పటం మొదలుపెట్టారు. క్రిందటి సంవత్సరం 8వ క్లాసు యాన్యువల్ పరీక్షల్లో రామానికి ఫస్ట్, భాస్కరానికి సెకండ్ ర్యాంకులు వచ్చాయి. రామానికి 100 రూపాయలు, భాస్కరానికి 80 రూపాయలు స్కాలర్షిప్ డబ్బు వచ్చింది. ఇంటర్వెల్లో హెడ్ మాస్టర్ గారి వద్దకు వెళ్ళి డబ్బు తీసుకోవచ్చు చెప్పారు. పిల్లలు చప్పుట్లు కట్టుపోయారు. ఆగండి అని మాస్టర్ అనటంతో ఆగిపోయారు. క్లాస్ అంతా నిశ్శబ్దంగా అయింది. ఈ బహుమతులు ఈ సంవత్సరం కూడా ఉంటాయి. అందరూ పోటీ పడి చదవాలి, బహుమతులు గెలుచుకోవాలి. నాకెలా లభిస్తుందని ఏ ఒక్కరూ నిరుత్సాహపడకూడదు. వీరిద్దరికీ నా అభినందనలు అని ముగించి బయటికి వెళ్లారు. క్లాస్ అంతా చప్పట్లతో మారుమోగింది. శేఖర్ చివాలను లేచి రామాన్ని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత భాస్కరాన్ని అభినందించాడు. తర్వాత పీరియడ్ తెలుగు మాస్టర్ వచ్చారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ సంచలనాన్ని అదుపులో పెట్టడానికి ఆయనకు 10 నిమిషాలు పట్టింది. రామానికి, భాస్కరానికి స్కాలర్షిప్లు లభించాయని తెలుసుకుని సంతోషించారు. తన వంతుగా విద్యార్థులను ఒకసారి హెచ్చరించాలనుకున్నారు. మీలో ప్రతి ఒక్కరూ బాగా కృషి చేసి ఈ సంవత్సరం బహుమతులను అందుకోవటానికి ప్రయత్నించాలి. అంతేగాని పాస్ అయితే చాలు అన్న ఉదాసీనత పనికిరాదు. మెరిట్ మార్కులతో పాస్ అయిన విద్యార్థికి ఏ కాలేజీలోనైనా సీటు లభించి తీరుతుంది, ఉద్యోగం దొరుకుతుంది.
మరొక 2 నెలల్లో పెద్ద పరీక్షలు, జాగ్రత్తగా చదవండి అన్నారు. లాంగ్ బెల్ అయ్యాక నలుగురు మిత్రులు స్కూల్ నుండి బయటపడ్డారు. మంచి డ్రెస్ కుట్టించుకోరాము సలహా ఇచ్చాడు శేఖర్. కాదురా, 2 జతల కాటన్ బట్టలు కుట్టించుకో, తోచింది చెప్పాడు శర్మ. చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు రామం. ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో ఎన్నో ఆలోచనలు రామానికి. స్నేహితుల సలహాలు వేరు, అతడి ఆలోచన సరళి వేరు. అమ్మకు చీరలన్నీ చిరిగిపోయాయి, ఒక చీర కొనుక్కోమనాలి. పాల మనిషికి 3 నెలలు బాకీ ఉంది, రోజు గొడవ చేస్తుంది. ఆమెకు ఒక 30 రూపాయలు ఇవ్వాలి. ఇంట్లో సరుకులు లేవు, బియ్యం వగేరాలు కొనుక్కోవాలి. అమ్మ చేతికిస్తా, ఆమె ఇష్టం అనే నిర్ణయానికి వచ్చాడు. ఇంట్లోకి అడుగు పెట్టేసరికి పాత చీర కుట్టుకుంటూ తల్లి కనిపించింది. పుస్తకాలను చెక్కపెట్టి మీద పెట్టాడు. తల్లికి ఎదురుగా నిలబడ్డాడు. జేబుల నుండి 10 రూపాయల నోట్లను బయటికి తీసి తల్లి మొహం ముందు ఆడించాడు. తల్లి తలెత్తి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే గర్వంగా చూశాడు రామం. ఎక్కడిదిరా ఎంత డబ్బు అడిగింది. చెప్పుకో చూద్దాం అన్నాడు తల్లి కళ్ళల్లోకి చూస్తూ. ఆమె ఆలోచించింది. ఆమెకు అంత చిక్కలేదు. చెప్పుకో అమ్మా, ఇవి 100 రూపాయలు అన్నాడు ఊరిస్తూ. రాత్రికి బియ్యం లేవని మీ నాన్నగారితో చెప్పాను. ఆఫీస్కి వెళ్ళుంటావు, డబ్బిచ్చుంటారు, ఎవరి దగ్గర అప్పు చేసి ఉంటారు అంది. ఆహా, ఇది అప్పేం కాదు, అయినా ఇంత డబ్బిస్తారా, నేనే సంపాదించా అన్నాడు. నువ్వు సంపాదించావా? 100 రూపాయలా? ఆశ్చర్యపోయింది. చెల్లెళ్ళు తమ్ముడు నమ్మశక్యంగాక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. నీరుడు 8వ క్లాస్ యాన్యువల్ పరీక్షల్లో ఫస్ట్ వచ్చానని 100 రూపాయల స్కాలర్షిప్ ఇచ్చారు హెడ్ మాస్టారు చెప్పాడు. నా బాబే, ఎంత శుభవార్తరా, 100 రూపాయలు ఇచ్చారా అంది తల్లి ఆ డబ్బును చేత్తో తాకుతూ. తీసుకో అమ్మా, నీకే. తల్లి చేతిలో ఉంచాడు. అమ్మా, నాకు కొత్త గౌను కావాలి అంది పెద్ద చెల్లెలు. నాకు జడగంటలు కావాలి అంది ఆఖరి కూతురు. నా పలక పగిలిపోయిందమ్మా, కొత్తది కావాలి కోరాడు ఆఖరి అబ్బాయి. పిల్లల మాటలు కోరికలు ఆమెకు వినిపించలేదు. ఆమె మరొక లోకంలోకి వెళ్ళింది. ఈ డబ్బును సద్వినియోగం చేయాలి. ఎలా? రామానికి 2 జతల బట్టలున్నాయి. ఒక జత బాగా పొట్టిగా ఉంది. భర్తకు 2 లుంగీలున్నాయి. అందులో ఒకటి కొట్టడానికి కూడా వీలు లేకుండా చిరిగిపోయింది. తన చీరల సంగతి సరే సరి, 3 చీరలు, వాటిల్లో 2 చిరుగు పడ్డాయి. తక్కిన పిల్లల బట్టలు కూడా అలాగే ఉన్నాయి. అందరికీ బట్టలు కొనాలంటే 200 ఉండాలి కాబట్టి ఆ ఆలోచనను విరమించుకుంది. ముఖ్యంగా ఇంట్లో ముందు సరుకులు లేవు. కిరాణా కొట్టువాడికి 500 పైనే బాకీ ఉండటం వలన అరువు ఇవ్వటం లేదు. ఫస్ట్ తారీఖు ఇంకా 10 రోజులకు కానీ రాదు. కనీసం 10 కేజీల బియ్యం, నూనె, చింతపండు వగేరాలు తెచ్చుకోవాలి. వాటికి 50 రూపాయలు అవుతాయి. స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గారి భార్య అడిగినప్పుడల్లా లేదనకుండా డబ్బు అప్పిస్తుంది. పాత బాకీ 60 ఉండగా మొన్న మళ్ళీ 10 రూపాయలు ఇచ్చింది. ఆమెకు ముఖం చూపించాలంటే సిగ్గుగా ఉంది. 20 రూపాయలన్నా అప్పు తీరిస్తే బాగుంటుంది. మళ్ళీ అడగటానికి అవకాశం ఉంటుంది. ఈ డబ్బుని రామం కష్టపడి చదివి సంపాదించుకున్నాడు. వాడికి ఒక జత అయిన బట్టలు కుట్టించాలి. ఈ 20 రూపాయలు నీ దగ్గర ఉంచుకో, ఒక జత బట్టలు కుట్టించుకుందు గాని అంది. 2 10 రూపాయల నోట్లు కొడుకు అందించింది. నాన్నగారు అడిగినా ఇవ్వకు తెలిసిందా అని హెచ్చరించింది. మధ్యాహ్నం 3 గంటలకు బజార్కు వెళ్ళి సరుకులు కొని తెచ్చుకుంది భారతి. అనుకున్నట్లుగానే వాటికి 50 రూపాయలు అయ్యాయి. దారిలో స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గారి ఇంటికి వెళ్ళి ఆమెకు 20 రూపాయలు తీర్చింది. ఇక తన దగ్గర ఉన్నవి 10 రూపాయలు మాత్రమే. సాయంత్రం 5:30 అయింది. నోట్స్ రాసుకుంటున్నాడు రాము. భారతి వంట చేసుకుంటోంది. సూడిగాలిలో వచ్చాడు రామన్ తండ్రి మూర్తి. వస్తూనే కోపంగా భార్యను అడిగాడు, రామానికి వచ్చిన 100 రూపాయలు ఏం చేశావు అంటూ. తనకి స్కాలర్షిప్ డబ్బు అందినట్లు తండ్రికి ఎలా తెలిసిందో అర్థం కాలేదు రామానికి. రాయటం ఆపి తల్లివైపు చూశాడు, ఆమె ఏం చెప్తుందో అని. భారతి లేచి నిలబడి, మీకెలా తెలిసింది మామూలుగా అడిగింది. ఏం నాకు తెలియకూడదా? నాకు తెలియకుండా ఖర్చు పెట్టుకుందాం అనుకున్నారా? కోపంగా అన్నాడు. భర్త ఎందుకలా ఆగ్రహం చెందుతున్నాడో అవగాహన కాలేదు భారతికి. తెలియకూడని విషయం కాదు, మీకు ఎలాగో చెప్పాలనుకున్నాము. విని సంతోషించాల్సిన విషయం కాదండి. మన అబ్బాయి క్లాస్ ఫస్ట్ వచ్చాడు, 100 రూపాయల బహుమతి పొందాడు అంటే మాటలా అంది. సరే, ఆ డబ్బు ఏం చేశావని అడుగుతున్నాను గద్దించాడు మూర్తి. ఆ డబ్బు అనవసరంగా ఖర్చు చేయలేదు.
ఏం చేశానో తర్వాత చెప్తా, బట్టలు మార్చుకోండి, కాఫీ ఇస్తాను అంది అతి సౌమ్యంగా. నువ్వు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. బజారుకి వెళ్ళి బియ్యము పప్పులు అవి తెచ్చావు, అవునా? అవునన్నట్లు తాలూపింది. నన్ను అడగకుండా ఖర్చు చేయటమేనా? అడుగు ముందుకేసి భార్య దవడ చెళ్ళుమనిపించాడు. తల్లి కన్నీరు పెట్టుకుంటూ ఉంటే రామానికి దుఃఖం వచ్చింది. తక్కిన పిల్లలు భయంగా చూస్తూ ఉండిపోయారు. మరి కోటేసి లేడా అడిగాడు. బాబురావు ఆడి మేనమామ కదా, అంతా నిన్న రాత్రే వెళ్లారు అంది ముసలమ్మ. రామానికి నవనాడులు కృంగిపోయాయి. ఇంటి అరుగు మీద కూలబడ్డాడు. మొహం తిరుగుతున్నట్టు అనిపించింది. సోడా ఒకటి తాగాడు. అంతా అయోమయంగా తోచింది రామానికి. ఆ గుమ్మంలో మరొక గంట గడిపాడు. టైం 2 గంటలు కావస్తుంది. ఆకలి ఎక్కువైంది. అదొక మాయా ప్రపంచంలా ఉంది. తన పరిస్థితిని తలుచుకుంటే ఏడుపుస్తుంది. ఎదురుగా ఉన్న దుర్గ కొండ ఎక్కాడు. హుండీలో పావలా వేసి భక్తితో కనకదుర్గకు నమస్కారం చేశాడు. తప్పుదారిని పయనిస్తున్నావు అని దుర్గమ్మ మందలించినట్లుగా తోచింది. ఆ పటాన్ని చూస్తూ 4 గంటల వరకు కొండ మీదనే గడిపాడు. ఆ తర్వాత కొండ దిగాడు. వచ్చిన దారిని నడక సాగించాడు. అతడిలో భయాందోళనలు ఎక్కువ కాసాగాయి. రాత్రి ఎక్కడుండాలి, ఎక్కడ పడుకోవాలి? పట్నాల్లో రాత్రులు తిరిగితే పోలీసులు పట్టుకుంటారని ఎవరో చెబితే విన్నాడు. ఆ మాట జ్ఞాపకం వచ్చేసరికి భయం పుట్టుకొచ్చింది. ఆలోచన లేకుండా ఆవేశంతో ఇల్లు వదిలి రావటం పొరపాటుని గ్రహించాడు. ఇంటికి తిరిగిపోవాలనిపించింది. అమ్మ జ్ఞాపకానికి రాగానే దుఃఖం ముంచుకొచ్చింది. తన కోసం అమ్మ నాన్న వెతుకుతారు. చనిపోయాననుకుంటుంది అమ్మ. తనంటే అమ్మకి ఎంతో ప్రాణం. స్కూల్ నుండి ఆలస్యంగా వస్తేనే భయపడుతుంది. తండ్రి తనను ఆప్యాయంగానే చూస్తాడు. ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటున్నానని ప్రత్యేక అభిమానం చూపిస్తాడు. కాలేజీలో చేర్పించి పెద్ద చదువు చెప్పిస్తానన్నాడు. స్కూలు టీచర్లందరికీ తనంటే ప్రత్యేకమైన అభిమానం. వదిలి రావటం ఎంత పొరపాటు! భగవంతుడా, ఎంత తప్పు చేశాను! ఓ కనకదుర్గమ్మ, చల్లని తల్లి, జగన్మాత, నన్ను మా అమ్మ దగ్గరకు చేర్చు తల్లి. కొండవైపు తిరిగి వలవలా ఏడ్చాడు. మతి లేకుండా నడవటం వలన దారి తప్పాడు. ఆ జంక్షన్లో ఆగాడు. ఎక్కడ చూసినా జనం. బస్సులు, లారీలు, జీపులు, మోటార్ సైకిళ్ళు, రిక్షాలు. రోడ్డు మీద నడవటమే కష్టంగా ఉంది. స్టేషన్కి పోవాలంటే దారి తెలీదు. ఎదురుగా ఓ పెద్ద మనిషి 2 పిల్లల్ని నడిపించుకుని వస్తూ కనిపించాడు. ఆ అబ్బాయి తన వయసు వాడే. వాడి చెల్లికి 10 ఏళ్లుంటాయి. ఆయనకు ఎదురుగా వెళ్ళి నమస్కారం సార్ అన్నాడు చేతులు జోడించి. ఆయన ఠక్కునాగాడు. స్టేషన్కి పోవాలి, దారి తెలియదు సార్ అన్నాడు. మరి ఇటువైపు ఎందుకు వస్తున్నావు? స్టేషన్ అటువైపే ఉంది, తప్పుదారి పట్టావు అన్నాడాయన. రామానికి దుఃఖం పెళ్ళుపుకింది. ఆపుకోలేకపోయాడు. అవును సార్, దారి తప్పాను అన్నాడు కన్నీరు తుడుచుకుంటూ. రామం ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలేదు ఆ పెద్ద మనిషికి. అరే, ఏడుస్తున్నావెందుకో, ఈ ఊరు కాదా? వెక్కి వెక్కి అటవటం మొదలుపెట్టాడు రామం. ఏడవకోయి, నాతో రా, నేను అటే వెళ్తున్నా. దారి తప్పినంత మాత్రాన ఏడుస్తారా? ఓదార్చాడాయన. ఆ పిల్లలిద్దరూ రామాన్ని జాలిగా చూశారు. మీ అమ్మకి నాన్నకి దూరం అయిపోయావా? ఏడుస్తున్నావు? పర్వాలేదులే, నాన్నగారు నిన్ను మీ అమ్మ దగ్గరికి పంపిస్తారు. ముద్దు మాటలతో హామీ ఇచ్చింది ఆ అమ్మాయి. వారు ముగ్గురు నడుస్తూ ఉంటే పక్కనే నడవసాగాడు రాము. ఏ ఊరోయ్ అడిగాడాయన. పెద్దాపురం సార్. ఇక్కడికెందుకు వచ్చావు? ఒక్కడవే వచ్చావా? పొరపాటు చేశాను సార్. ఇక్కడ మా ఊరి అబ్బాయి పని చేస్తున్నాడు. నాకు కూడా పని ఇప్పిస్తాడేమోనన్న ఆశతో అమ్మతోనూ నాన్నతోనూ చెప్పకుండా వచ్చేశాను. ఇప్పుడు ఇంటికి పోవాలని ఉంది, అమ్మని చూడాలని ఉంది. రామం సంగతి ఆయనకు అర్థమైంది. నీ పేరు అడిగాడు. సోమయాజుల రామచంద్రరావు. మీ నాన్నగారేం చేస్తున్నారు? బీడీఓ ఆఫీసులో క్లర్క్. ఏం చదువుతున్నావు? మరింకేమీ ప్రశ్నించలేదు ఆయన. సరే, నాతో రా అన్నాడు. వారి వెనకనే నడక సాగించాడు. ఒక ఇంటి ముందు ఆగారాయన. పిల్లలిద్దరూ బిలబిల ఇంట్లోకి పరిగెత్తుకుంటూ పోయారు. ఈ రాత్రికి మా ఇంట్లో ఉండు, ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అంటూ లోనికి నడిచారు. ఆయన అనుసరించాడు రాము. వీధి తలుపులకు నేమ్ బోర్డు ఉంది.
సి రామశర్మ బిఏ బిఈడి అని. హై స్కూల్ మాస్టర్ కాబోలు అనుకున్నాడు రాము. ఇల్లంతా పరిశుభ్రంగా ఉంది. ముందు గదిలో వారగా నిలబడ్డాడు రాము. లోపల నుండి వచ్చింది మాస్టారి భార్య. రామన్ తనకు బజారులో కనిపించిన సంగతి భార్యకు వివరించారు మాస్టారు. కాళ్ళు కడుక్కుని భోజనాలకు ఉపక్రమించారు. మధ్యలో మాస్టర్ గారు ఒకవైపు రాము, రెండో వైపు పిల్లలిద్దరూ కూర్చున్నారు. ఎప్పుడు తిన్నావో సరిగ్గా తిను అంటూ ఆమె ఆప్యాయంగా వడ్డిస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రామానికి. మొదట మొహమాట పడినా ఆకలి కొద్దీ కడుపు నిండా తిన్నాడు. భోజనాలయ్యాక పిల్లలిద్దరూ ముందు గదిలో కూర్చుని చదువులు ప్రారంభించారు. వారికి కొంచెం దూరంలో కూర్చున్నాడు రాము. ఏం చదువుతున్నావు? ఆ అబ్బాయిని అడిగాడు రాము. 9th క్లాస్. నా పేరు శంకరం. నువ్వేం చదువుతున్నావు? తిరిగి అడిగాడు ఆ అబ్బాయి. నేను కూడా 9th క్లాసే. నా పేరు సుజాత. నేను 6వ క్లాస్ చదువుతున్నా. అడగకపోయినా చెప్పుకుంది సుజాత. నేను కాంపోజిట్ లెక్కలు తీసుకున్నా. మరి నువ్వు? అడిగాడు రాము. నేను ఇంజనీర్ని అవుతా, అందుకే నేను కాంపోజిట్ లెక్కలే తీసుకున్నా అన్నాడు శంకరం. శంకరం పద్యాలు వల్ల వేసుకుంటున్నాడు. అందులో ఒక తప్పు దొర్లింది. పట్టాడు రాము. నీకు పద్యం వచ్చా? ఆశ్చర్యంగా అడిగాడు శంకరం. ఓ, పుస్తకంలోని పద్యాలన్నీ వచ్చు, అర్థం కూడా చెప్పగలను అంటూ ఆ పద్యాన్ని తప్పులు లేకుండా గడగడ అప్పచెప్పాడు. అది విని పక్క గదిలో ఉన్న శర్మ మాస్టారు ఆశ్చర్యపోయారు. మొన్న హాఫ్ ఇయర్లీలో ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చాయి అడిగారు. 82 సార్. మరి లెక్కల్లో? శంకరం అడిగాడు. 96. తెలుగు 83. మా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ నాదే సార్ చెప్పాడు గర్వంగా. శర్మ మాస్టారు, వారి సతీమణి, పిల్లలు అంతా ఆశ్చర్యపోయారు. రాత్రి 9 గంటలైంది. పిల్లలు నిద్రపోయారు. శర్మ మాస్టార్కి నిద్ర రాలేదు. నిద్రపోతున్నావా రాము? లేదు మాస్టారు, నాకు నిద్ర రావటం లేదు చెప్పాడు గద్గద స్వరంలో. మా అమ్మని చూడాలని ఉంది మాస్టారు. స్వరం వణికింది. తల్లిదండ్రుల్ని వదిలి ఉండలేని వాడివి ఇంత దూరం ఎందుకొచ్చావోయ్? మందలించబోయారు. పొరపాటైంది మాస్టారు. ఎవరైనా రమ్మన్నారా? ఎందుకొచ్చావు? ప్రశ్నించారు. కోటేశు ఇక్కడ పనిచేసి వాళ్ళ అమ్మకు డబ్బు పంపిస్తున్నాడు. నేను కూడా డబ్బు సంపాదించి అమ్మకు పంపిద్దామని వచ్చాను సార్. కోటేశు గురించి వివరంగా చెప్పాడు రాము. మీ నాన్నగారికి బ్లాక్ ఆఫీస్లో పని అన్నావు కదూ? అవునండి. తన కుటుంబ వివరాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు. తనకొచ్చిన స్కాలర్షిప్ డబ్బు, తండ్రి చేసిన రభస అంతా చెప్పి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. అతడి పరిస్థితికి జాలిపడ్డారా దంపతులు. వాడిని ఎలాగైనా తిరిగి పంపాలనుకుంది ఆ మాతృహృదయం. భర్త వైపు చూసింది. మీ ఇంటి ఇబ్బందులు తాత్కాలికమైనవేనోయ్. మరొక 2 సంవత్సరాల్లో మీ నాన్నగారు జీతం మీద తెచ్చిన అప్పంతా తీరిపోతుంది. అప్పుడు మీకే ఇబ్బందులు ఉండవు. అత్యంత ప్రతిభాశాలివి. ఈ విధంగానే వచ్చే ఏడు కూడా చదివితే స్టేట్ లెవెల్లో పెద్ద ర్యాంకర్లలో ఒకటివిగా తప్పకుండా వచ్చి తీరుతావు. పెద్ద చదువు కాకపోయినా కనీసం పాలిటెక్నిక్ కాలేజీలోనైనా జాయిన్ అవ్వచ్చు. అప్పుడు ఒక చిన్న ఇంజనీర్ అవుతావు. జీతం 1000 రూపాయలకు పైన వస్తుంది. అంటే రాబోయే 3-4 సంవత్సరాల్లో మీ కుటుంబ ఆర్థిక స్థితే మారిపోతుంది. అలాంటి అవకాశాన్ని వదులుకుని ఇలా తప్పుదారిన పడ్డావు. ఇక్కడికి వచ్చే నీలాంటి పిల్లలు మొదట ఏ సోడా కొట్లలోనో, కూరగాయల మార్కెట్లలోనో, పండ్ల వ్యాపారస్తుల దగ్గర మరెక్కడో పనిచేస్తారు. ఆ తర్వాత వయసు పెరిగిన కొద్దీ పెద్ద పనులకు పోతారు. రోజుకి 10-15 సంపాదిస్తారు. వయసుతో చేసే సహవాస దోషం వలన చెడు అలవాట్లు పెరుగుతాయి. కొందరు గోండాలుగాను, దొంగలుగాను తయారవుతారు. సంఘ విద్రోహులవుతారు. పోలీసుల కన్నెప్పుడు వారి మీదనే ఉంటుంది. ఆయన మాటలు వినలేకపోయాడు. మాస్టారు, నన్ను క్షమించండి అంటూ ఆయన కాళ్ళ మీద పడ్డాడు. రామాన్ని లేవదీశారు మాస్టారు. రామం కంటి వెంట ఏకధారగా ప్రవహిస్తోంది నీరు. మీ ఇంటికి పంపిస్తాను, నిశ్చింతగా నిద్రపో అంటూ లేచారు మాస్టారు. ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్నాక వారిచ్చిన కాఫీ తాగాడు. రామాన్ని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించొస్తాను అన్నారు మాస్టారు. పంపించండి నాన్నగారు, పాపం ఏడుస్తున్నాడు జాలి చూపింది సుజాత. మాస్టారి భార్య ఒక పొట్లం తెచ్చి, మధ్యాహ్నం ఆకలి వేస్తుంది, రైల్లో తిను, మధ్యలో ఎక్కడ ట్రైన్ దిగకు సుమా, ట్రైన్ తప్పిపోతావు
రామానికి అందించి హెచ్చరించింది ఆమె. ఆ దంపతులకు చేతులెత్తి నమస్కరించాడు రాము. నాకొక హామీ ఇవ్వాలి రాము అందామె. అలాగేనమ్మా, తప్పకుండా. మరెప్పుడు ఇలా చెయ్యనని ప్రమాణం చెయ్యాలి అంది. లేదమ్మా, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. రామం సమాధానానికి తృప్తి చెందిందామె. పదవోయ్, ట్రైన్‌కి టైం అవుతోంది. తొందర చేశారు మాస్టారు. టికెట్ కొనిచ్చి ట్రైన్ ఎక్కించారు. జేబులో నుంచి ఓ పోస్ట్ కార్డు తీసి అందించారు. దీని మీద నా అడ్రస్ ఉంది. నువ్వు ఇల్లు చేరగానే మీ నాన్నగారిని లెటర్ రాయమను అన్నారు. అలాగే మాస్టారు. కార్డు అందుకుని నమస్కరించాడు రామం. ట్రైన్ కదిలింది. నవల సమాప్తం. ప్రియ సఖులు, మీకు ఈ నవల నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.